అమెరికా కెనడా మధ్య సుంకాల యుద్ధం నడుస్తుంది. కాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటు ఆరోపణ చేశారు. అధికారంలో కొనసాగడానికి సుంకాలను ఒక ఆయుధంగా ట్రూడో ఉపయోగించుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం దూకుడు మీద ఉన్నారు. ఎడాపెడా సుంకాలు విధిస్తూ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి భారత్పై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్పై ప్రతీకార సుంకాలు విధించిన సంగతి ట్రంప్ వెల్లడించారు. అయితే ట్రంప్ సుంకాల వ్యవహారంపై అనేక దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో కెనడా కూడా ఉంది. అమెరికా సుంకాల ఎపిసోడ్ను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా విమర్శించారు. కాగా కెనడా ప్రధానిగా కొనసాగడానికి సుంకాల అంశాన్ని ఒక ఆయుధంగా జస్టిన్ ట్రూడో ఉపయోగించుకుంటున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా ట్రంప్ ట్రూడో మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో వారిద్దరి మధ్య అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సుంకాల విధింపుతో పాటు ఫెంటనిల్ డ్రగ్ అక్రమ రవాణా అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అలాగే కెనడాలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారన్న తన ప్రశ్నకు జస్టిన్ ట్రూడో బదులు ఇవ్వలేదని ట్రంప్ ఆరోపించారు. ఈ అన్ని విషయాలను ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ రాసుకొచ్చారు. కాగా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కెనడాపై 25% సుంకం విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. అంతేకాదు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అరికట్టడంలో విఫలమైతే కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. అయితే కెనడాపై విధించిన సుంకాలు దాదాపు నెల రోజుల పాటు ఆగిపోయాయి. తాజాగా మార్చి 4 నుంచి అమల్లోనికి వచ్చాయి. అయితే ఇందుకు కెనడా కౌంటర్ ఇచ్చింది. అమెరికాపై కెనడా కూడా ప్రతీకార సుంకాలు విధించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే $107 బిలియన్ ఉత్పత్తులపై 25% సుంకం విధించింది కెనడా. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు ఫోన్లో అనేక వివాదాస్పద అంశాలపై మాట్లాడుకోవడం విశేషం.